Hello viewers, welcome to my YouTube channel Shivalata Baswala. Previous class లో మనం స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ సింటాక్స్, స్ట్రింగ్ ని ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూసాం. ఈ క్లాస్ లో స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటి, స్ట్రింగ్ లెంత్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాం, స్ట్రింగ్ స్లైసింగ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్ట్రింగ్ రిపిటీషన్ ని ఎలా పర్ఫామ్ చేస్తామని ఈ క్లాస్ లో చూద్దాం. ఈ కాన్సెప్ట్స్ ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, స్ట్రింగ్ లెంత్. అసలు మనం స్ట్రింగ్ లెంత్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకు ఒక స్ట్రింగ్లో మనం మోర్ దాన్ 20 క్యారెక్టర్స్ కానీ స్టోర్ చేసినట్లయితే క్యారెక్టర్స్ని మనం కౌంట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం తక్కువ టైంలో స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్ఎన్ అనేటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. అది ఎలానో చూద్దాం. నేను ఏ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో స్ట్రింగ్ లెంత్ అని స్టోర్ చేస్తున్నా. ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఏ, ఎల్ఎన్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా. స్ట్రింగ్ లెంత్ మనకి 13 వచ్చింది. మీకు ఒక డౌట్ రావచ్చు, స్ట్రింగ్ లెంత్ మనం క్యారెక్టర్స్ కౌంట్ చేస్తే మనకి 12 క్యారెక్టర్సే వస్తాయి. 12 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు 13 అనే అవుట్పుట్ ఎలా వచ్చింది అని. అది ఎలా అంటే, స్ట్రింగ్లో మనకి స్పేస్ కూడా ఒక క్యారెక్టర్స్లా ట్రీట్ చేస్తుంది, స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్గా కన్సిడర్ చేసుకుంది. కాబట్టి మనకి స్ట్రింగ్ లెంత్ అనేటువంటిది 13 అని అవుట్పుట్ వచ్చింది. చూడండి, అవుట్పుట్ 13. నెక్స్ట్ వన్, స్ట్రింగ్ ఇండెక్సింగ్. మనం స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనకు ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో మనం ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు మనం స్ట్రింగ్ ఇండెక్సింగ్ని యూజ్ చేస్తాం. ఇండెక్సింగ్ మనకి 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంది. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మనం క్యారెక్టర్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకున్నట్లయితే ఆ ఇండెక్స్ని పాజిటివ్ ఇండెక్స్ అంటాం. అలా కాకుండా క్యారెక్టర్స్ని రైట్ సైడ్ నుండి యాక్సెస్ చేసుకున్నట్లయితే ఆ ఇండెక్స్ని మనం నెగిటివ్ ఇండెక్స్ అంటాం. అది ఎలానో చూద్దాం. ప్రింట్ ఏ ఆఫ్ 0 అంటే నేను పాజిటివ్ ఇండెక్స్ తీసుకుంటున్నా. మనకి ఇండెక్స్ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఆఫ్ 0 తీసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ ఎస్ కాబట్టి ఎస్ అని మనకి అవుట్పుట్ వచ్చింది. అలానే నేను నెగిటివ్ ఇండెక్స్ ఒకటి తీసుకుంటున్నా. నెగిటివ్ ఇండెక్స్ అనేటువంటిది మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే పాజిటివ్ ఇండెక్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ -1 తీసుకున్నా కాబట్టి లాస్ట్ రైట్ సైడ్ నుంచి మనకి హెచ్ అనేటువంటి క్యారెక్టర్ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ స్ట్రింగ్ ఇండెక్షన్. నెక్స్ట్, స్ట్రింగ్ స్లైసింగ్. మనం స్లైసింగ్ ఆపరేషన్ ఎందుకు పర్ఫామ్ చేస్తామంటే, మనకు ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో మనం ఒక సబ్ స్ట్రింగ్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు మనం స్ట్రింగ్ స్లైసింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇండెక్స్ 0 తీసుకున్నా, ఎండింగ్ ఇండెక్స్ 4 తీసుకుంటున్నా. మనకి స్ట్రింగ్ స్లైసింగ్లో ఇండెక్సింగ్ అనేటువంటి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండ్ ఇండెక్స్ 4 తీసుకున్నా మనకి 3 వరకే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అంటే 0, 1, 2, 3 అంటే STRI వరకే మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏ తీసుకోవాలి, STRI వరకు మనకి అవుట్పుట్ వచ్చింది. అలా కాకుండా మనం క్యారెక్టర్ని లీవ్ చేసి కానీ క్యారెక్టర్ని అంటే ఒక క్యారెక్టర్ వదిలేసి ఇంకొక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలన్నప్పుడు మనం సైజ్ తీసుకుంటాం. 0 అనేటువంటిది స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, 4 అనేటువంటిది ఎండ్ ఇండెక్స్, 2 అనేటువంటిది సైజు. ఇప్పుడు నేను 2 క్యారెక్టర్స్ని లీవ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా. SR అని తీసుకున్నా. దిస్ ఈజ్ స్ట్రింగ్ స్లైసింగ్. నెక్స్ట్ వన్, స్ట్రింగ్ రిపిటీషన్. స్ట్రింగ్ రిపిటీషన్ అంటే మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయొచ్చు. అలా మనం అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి స్ట్రింగ్ అనేటువంటిది 1 టైం ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ప్రింట్ చేయాలన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. అలా మనం ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఒక 5 ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే రాయగలం. మోర్ దాన్ 5 కానీ 10 కానీ అయితే మనకి కోడ్ లెంత్ అవుతుంది. అందుకని మనం రిపిటీషన్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. ప్రింట్ ఏ ఇంటూ 5, నేను 5 తీసుకున్నా కాబట్టి మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ అనేటువంటిది 5 టైమ్స్ ఒక సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్లోనే మనం ప్రింట్ చేయగలం. చూడండి,
5 టైమ్స్ ఇక్కడ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ string length, string indexing, string slicing and string repetition. Thank you for watching this video.